మీకొక విషయం హానెస్ట్‌గా చెప్తున్నా. ఈ ఛానల్ నుంచి వచ్చే రూపాయి గూడా మేము తీసుకోవట్ల. మాకు కావాల్సింది ఒకటే. నాది మీనరాశి, నాది కర్కాటక రాశి, నాది ధనుస్సు రాశి, నాది సింహరాశి అలా మీరిచ్చే కామెంట్స్. కనీసం 1000 కామెంట్లు ఇవ్వలేరా మా కోసం? సబ్స్క్రిప్షన్ గూడా అడగట్ల. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల. వీడియోకి లైక్ అడగట్ల. ఒక్క కామెంట్ అంతే. కనీసం 1000 కామెంట్లు. ఎందుకంటే మీరు నాది ఈ రాశి అని కామెంట్ చేస్తారు గదా! వాటిల్లో ఎక్కువ ఏ రాశి వాళ్ళు కామెంట్ చేస్తే ఆ రాశి మీద వీడియోలు మేము ఎక్కువ చేస్తాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 2026 ఏప్రిల్ నెలలో జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారం ఏప్రిల్ నెల మొత్తం కూడా చాలామంది జీవితాల్లో పెను మార్పుల్ని తీసుకురాబోతుందనడంలో సందేహం లేదు. గ్రహగతులు అనుకూలించడం వల్ల ఈ రాశుల వాళ్ళు కేవలం ఆర్థికంగానే కాకుండా జీవితంలోని అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు డెఫినెట్గా అందుకోబోతున్నారు. కనక వర్షం కురవడం అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకోకండి. అదృష్టం అన్ని వైపుల నుంచి మీకు తలుపు తట్టడం అనేది అర్థమొస్తుంది. అదృష్టాన్ని వరించబోతున్నటువంటి ఆ రాశులు చూస్తే ఏప్రిల్ నెలలో మేషం, సింహం, ధనుస్సు, కుంభరాశుల వారికి గ్రహాల యొక్క అమరిక చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల శనిదేవుడి యొక్క ఆశీస్సులు కూడా తోడవడంతో వీరి జాతకాల్లో రాజయోగం క్లియర్ కట్గా కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్న చందంగా వీరు పనులు సాగే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం డబ్బు మాత్రమే కాదు, అన్నింటా కూడా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అదృష్టం అంటే మనం కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం అనే ఫీలింగ్ మనకు ఉంటుంది ఎప్పుడైనా కూడా. కానీ ఈ నెలలో ఈ రాసుల వాళ్ళు పొందేటువంటి రాసులు రిజల్ట్స్ వృత్తి, వ్యాపారం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో పాటు ఊహించినటువంటి జీతాల పెంపు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలన్నీ చేసుకుంటారు. ఇవి భవిష్యత్తులో సూపర్ రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంది మీకు. మానసిక ప్రశాంతత కూడా ఉండబోతుంది. మానసిక ఒత్తిడి గత కొంతకాలంగా ఉంటే మీకు అది కూడా తొలగిపోబోతుంది. రోజువారీ జీవితంలో ఒక రకమైనటువంటి ఉత్సాహము, స్పష్టత ఏర్పడబోతున్నాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీకు పెరగబోతుంది. ఆరోగ్య ప్రాప్తి కూడా ఉండబోతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభించబోతుంది. శారీరక దృఢత్వం పెరగడం వల్ల పనుల్ని చాలా వేగంగా పూర్తి చేయగలుగుతారు. గతంలోలా కాకుండా కుటుంబం యొక్క సౌఖ్యం కూడా ఉండబోతుంది. ఇంట్లో మీకు ఎక్కువ శుభకార్యాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సంతానంతో సత్సంబంధాలు బలపడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు కూడా డెఫినెట్లీ పెరుగుతాయి. రోజువారీ పురోగతి ఉంటుంది. డైలీ గెయిన్స్ కూడా ఉంటాయి. సో ఏప్రిల్ మొదటి వారం నుంచి వీళ్ళందరికీ మార్పు మొదలవబోతుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో శుభవార్త మీరు వింటూ ఉంటారు. ఉదాహరణకి నిలిచిపోయినటువంటి పాత బాకీలు అనుకోకుండా మీకు వచ్చి వసలవడం, ఆకస్మిక ధనలాభం తగ్గడం, ఎప్పటి నుంచో కొనాలనుకున్నటువంటి ఆస్తి లేదా వాహనం కొనుగోలుకి మార్గం ఈజీ అయిపోవడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి, ఉద్యోగులకి ఈ నెల గోల్డెన్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. మీరు అర్థం చేసుకుంటే జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోండి. చివరగా ఈ ఏప్రిల్ నెల ఈ రాసుల వారికి నిజంగానే ఒక వరం. డెఫినెట్గా కోటీశ్వర్లు అవడం అంటే కేవలం సంపదలోనే కాదు, తృప్తిలో, సంతోషంలో, ఆరోగ్యంలో, ఆనందంలో కూడా అని వీరు నిరూపించేటువంటి అవకాశం ఈ నెల స్పష్టంగా కనిపిస్తోంది. నమ్మకంతో మీరు ముందడుగేయండి. విజయం అయితే మీదే.